తమ్ముడు లేకపోతే నాకు ధైర్యం లేదన్నయ్య. ఓకే నాకు ఎవరు లేరు, అయ్యలేడు, ఎవరు లేదు. చాలా షాక్ అయినా, ఏంది ఇట్లాంటి దాంట్లో వీళ్ళు ఉంటారు అది అని చెప్పేసి. ఇప్పుడు 3 పిల్లలు నువ్వు ఎట్లా పోషిస్తావు? నా పిల్లలకు కూడా ఒక్కొక్క రోజు పెట్టని రోజులు కూడా ఉన్నాయి. నేనంటే ఎంతో ఇష్టం మా నాయనకు. మా నాయన అంటే నాకు కూడా అంత ఇష్టం. ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్ లో మీ నాన్నతో? నువ్వు మా నాన్నతోని 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే మాట్లాడాలని ఉందా నీకు? లేదు, ప్రేమ చచ్చిపోయింది. మస్తు మాటలు అన్నారు నన్ను, నోటికి ఎంత మాట వస్తుందో మాట అన్నారు. నా చంద్రుడివి నా దేవుడివి. మీరు ఏడవకుర్రి ఊకోరు అని చెప్పిన లేరు, మాకు ధైర్యం ఇచ్చిన లేరు. మా అక్క, మా చెల్లె, మా తమ్ముడు మేమే కూడా పోరాడినాం. మాకు చాయ్ బస్ వాళ్ళు కూడా లేరు. బిడ్డ పెళ్లి చేసిన నా బరువు తగ్గిపోయింది, వేరే చేతిలో వేరే పెట్టిన తమ్ముని చేతిలో. నా సొంతం తమ్ముడు, నాకు చాలా సపోర్ట్ ఉంటాడు నా తమ్ముడు, నాకు చాలా ధైర్యం, నాకు బలం ఉంటాడు నా తమ్ముడు. నా బిడ్డను చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు అని ఎంతో సంతోషపడ్డా. అయినాక కూడా పెళ్ళైన 3 రోజుల నుంచి స్టార్ట్ కూడా విడిపోవడానికి కారణం ఎవరు? అసలు ఏం జరిగింది? కారణం ఎవరంటే నిన్న రేషన్ బియ్యం కూడా తీసుకెళ్ళిండు. మాకు ఫ్రీగా వచ్చిన బియ్యం కూడా మాకు వదిలేడు. అమ్మని కన్నా తండ్రి ఆమెను తిడుతున్నాడు, ఆమె దగ్గర తీసుకోలే. అవునా? సో రక్త సంబంధమైన తమ్ముడు చూసుకుంటాడని నీకు నమ్మకం ఉందా అని నా క్వశ్చన్ అంతే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అమ్మకి చెప్పలేము, అమ్మకి తెలియకుండా మేము చేసినాం అన్నారు కదా, ఎప్పుడు తెలిసింది మీకు? ఏదో కాలువ తోడుతురు, చెట్టుకు నీళ్ళు పెడుతురు. అరే ప్రతి పని చెల్లెలు వస్తుంది ఏంద్రా మీది అని అడిగినా నేను. ఇల్లు ఇది అంటారు, అలా అలా అంటారు, ఇల్లు ఇది అంటారు. ఓడేం పెడుతున్నామ్మా మనకు అన్నము చేసుకొని అక్కకు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే మీకు ఇంత బాధ ఉందా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీలో ఎవరన్నా అంటే వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఫోన్పే కానీ, జీపే కానీ ఏదైనా మేము పెడతాం. సో మా సైడ్ నుంచి ఎప్పటికీ వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ అమ్మాయి చాలా ఎన్నో కష్టాలు పడి అంటే అందరినీ ఎదిరించి సో తన కాళ్ళపైన తను నిల్చొని అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని 1,00,000 మందిని సంపాదించింది, సబ్స్క్రైబర్స్ని. సో ఆమెను మీ ముందుకు తీసుకొని రావాలని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. సో వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది, బట్ నేను బిజీ ఉండి రాలేకపోయినా. సో సారీ అమ్మ, చాలా లేట్ వచ్చినా. సో తను ఎవరో కాదు, రాజేశ్వరి అగ్రికల్చర్. సో నమస్తే అమ్మ. నమస్తే అన్నయ్య. ఎలా ఉన్నారమ్మ? బాగున్నాం అన్నయ్య. సో అంటే లేట్ వచ్చినందుకు ఏమైనా ఫీల్ అవుతురా? ఏం లేదన్నయ్య, అంటే కొంచెం నేను బిజీగా ఉండి అంటే మిమ్మల్ని చేయమని చెప్పేసి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు. దాని తర్వాత బ్రదర్ చిన్న సంథింగ్ ఎవరు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా నాకు కాల్ చేసి మెసేజ్ చేసి చాలా మెసేజ్లు చేసారు. పాపం నేను చూసుకోలే. దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని చేద్దాము అది ఇది అని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. సో యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? తోట పనులు చేస్తున్నాం గా అన్నయ్య, తోట పనులు చేసి అదే వీడియో రూపంలో చేసి పెడదాం అనిపించింది. ఈ అక్క వాళ్ళు, హేమలత అక్క వాళ్ళు, సంతోష్ అక్క వాళ్ళు చేస్తుర్రు, మన ఊర్లోనే అమ్మాయిలు చేస్తుర్రు కదా, నేనెందుకు చేయొద్దు అన్నట్టుగా స్టార్ట్ చేసిన 2 నెలలకే మంచిగా సక్సెస్ అయింది. 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో. యూట్యూబ్ పెట్టడానికి అయితే కారణం పన్ని వీడియోస్ వస్తాయి కదా అన్నట్టుగా స్టార్ట్ చేసినాం. ఓకే, అంటే దానికి ముందు మీరు యూట్యూబ్ చూస్తుండేనా? చూస్తుంటే. ఎక్కువ ఎట్లాంటి వీడియోలు చూస్తుండే? జబర్దస్త్ చూస్తుంటే. జబర్దస్త్ అంటే మస్తు ఇష్టం నాకు. ఓకే, సో జబర్దస్త్ వీడియోలు చూస్తుండే. అంటే యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు అసలు? ఈ అంటే యూట్యూబ్ ఈ అక్క వాళ్ళని చూసి అన్నయ్య పెట్టాలని
అనుకోకుండా పెట్టినాం, ఒక వీడియో స్టార్ట్ చేసినాం, ఇంకా మంచి వ్యూస్ వచ్చింది, ఇక కంటిన్యూ చేసినాం. ఏ వీడియో అది? పిల్లలు మేమందరం నిమ్మకాయలు దింపి ఇట్లా రాసి పోసి ఆడ కూర్చొని ఇట్లా ఏదో పాట చేసినాం, అమ్మ పాడే పాటన ఏమో చేసినాం. ఇట్లా అన్ని వేరు చేయాలన్నమాట. నిమ్మకాయలు 3-4 రకాలు ఏరు చేయాలి, అంటే చిన్న చిన్న సైజు పెద్ద సైజు అట్లా చేయాలన్నమాట. గ్రేడింగ్ చేయడం అంటారు, అది గ్రేడింగ్ చేస్తున్నాం. చేసేటప్పుడు పిల్లలతోటి నేను చేసిన, మంచి వ్యూస్ వచ్చింది. అట్లనే రోజు చేస్తే టకటకు ఎరిగిపోయింది. ఓకే. తర్వాత ఒక రోజు పకోడీ ఏదో చేసినట్టు, ఫస్ట్ పకోడీ, చికెన్ చారు అట్లా చేసిన, మంచి వ్యూస్ వచ్చింది, మంచిగా సబ్స్క్రైబర్స్ మంచిగా వచ్చిర్రు. నన్నైతే మంచి మంచి కామెంట్స్ పెడతారు నాకైతే. తమ్ముడిని ఎందుకు యాడ్ చేయాలనుకున్నావు నీ యూట్యూబ్ ఛానల్లో? తమ్ముడు లేకపోతే నాకు ధైర్యం లేదండి. ఓకే. తమ్ముడు ధైర్యంగా ఉండి ఇట్లా మాట్లాడక్క అట్లా మాట్లాడంటేనే మాట్లాడతా నేను. అంతకన్నా ముందు అసలు కెమెరా ఒక ఫోటో దిగుదాం దాకంటే కూడా రాను. ఓకే. అట్లా కెమెరా ముందుకు రావాలనుకోలేదు నేను ఇప్పటి వరకు. అసలు అంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందుకు ఫోటోలు అంటేనే అసలు ఇష్టం లేదు. దిగా నేను, నా ఫోటోసే ఎక్కువ ఉండవు. ఓకే. సో అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నావు కదా, అనుకున్నావు కదా నువ్వు. సో తమ్మునికి చెప్పినావా అంటే యూట్యూబ్ ఛానల్? తమ్ముడే చేసిండు అది. ఓకే. అంటే తమ్ముడే చెప్పిండా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని? ఓకే. తమ్ముని వల్లనే. అయితే నీకు ఇష్టం లేకుండా కదా? అంటే ఇష్టం లేదు, అక్క వాళ్ళు చేస్తారు, నువ్వెందుకు చెయ్యవు? ఓకే. సంతోష్ అక్క ఒక్కతే చేస్తుంది, హేమలత అక్క ఒక్కతే చేస్తుంది, నువ్వెందుకు చెయ్యవు, నువ్వు కూడా చెయ్యి అని ధైర్యం ఇచ్చింది తమ్ముడు. ఓకే. అమ్మ తిడుతుందని కొద్ది రోజులు దాచిపెట్టినాం, అమ్మకి తెలియదు. ఓకే. అంటే అమ్మకు ఇష్టం ఉండదు ఎట్లాంటి? ఇష్టం ఉండదు. ఓకే. వీడియోలు, ఫొటోస్, బయట ఎవరితో మాట్లాడ అట్లా ఇష్టం ఉండదు అమ్మకి, ఇష్టం ఉండదు. ఓకే. సో అంటే ఇప్పుడు నువ్వు ఒక్క ఆమె కూర్చొని మాట్లాడుతున్నావు కదా, ధైర్యం ఎట్లా వచ్చింది? తమ్ముడు ఉన్నాడు కదా. తమ్ముడు ఏడున్నాడు? పక్కన ఉన్నాడు. పక్కన లేడు కదా? తమ్ముడు ఇచ్చిన ధైర్యం ఇక్కడ ఉంది అన్నయ్య. ఓకే. సో తమ్ముడు మరి ముంగటికి వస్తే నీ పక్కన కూర్చుంటే ఇంకా ఫుల్ ధైర్యం. సో పిలుద్దాం మరి. సో తమ్ముని పేరు? శివ. శివనా? ఏం నా పేరే పెట్టుకుంటా? సరే పిలువు మరి, వస్తాడేమో. వాడి తమ్ముడు నువ్వు అన్నయ్య. ఓకే. పిలువు మరి తమ్ముడిని. దారా. సో ఏం పేరు? శివనా? శివన్. నా పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఏమో మరి అమ్మ వాళ్ళు పెట్టిరు. అమ్మ వాళ్ళు పెట్టిరా? సో యూట్యూబ్ ఛానల్ అక్కతోటి పెట్టియాలని చెప్పి ఎందుకు అనుకున్నావు? అందరు చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దని పెట్టించిన. ఓకే. సో పెట్టినప్పుడు ఏ వీడియోస్ చేయాలని చెప్పినావు అక్కకి? అంటే ఎట్లాంటివి చేద్దామని చెప్పినావు? ఇట్లా తోటల వీడియోసే చేద్దాం అక్క అని చెప్పిన. అంటే అక్కకి ఫొటోస్ దిగడమే ఇష్టం లేకుండానంట. సో అంటే ఎట్లా ఒప్పించినావు మరి? చేద్దామంటే కొన్ని రోజులు చేయనన్నది. ఓకే. తర్వాతకి చేద్దాం అక్క అంటే సరతి మరి అని చిన్నగా సాంగ్స్ తోటి స్టార్ట్ చేసినాం. తర్వాతకి వాయిస్ తోటి వీడియోస్ చేసినాం. ఇక ఓకే. ఏం చదువుకున్నావు? 10th అన్న. 10th. మీరక్క? 9th వరకు చదువుకుని ఆపేసారు? ఆపలేదన్న, 9th చదవగానే మ్యారేజ్ అయిపోయింది. 9th లోనే మ్యారేజ్ చేసేసారా? ఓకే. 3 పిల్లలు పుట్టిన తర్వాత ఓపెన్ 10th రాసి 10th పాస్ అయినా. ఓపెన్ 10th రాసి 10th పాస్ అయ్యారు. ఓకే. అంటే అంత చిన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసారు అసలు? ఇంకా అమ్మ వాళ్ళకి, మేము 3 అక్క చెల్లెలం, ఒక్కడు తమ్ముడు. ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పేసి అక్కకు నాకు ఒకేసారి చేసేసారు. ఓకే. అంటే ఇద్దరికి ఒకటేసారి పెళ్ళి అయిందా? అంటే ఒకటే రోజు? ఓకే. సో ఒకటే రోజు. అంటే సంబంధాలు ఎట్లా కుదిరినాయి మరి? మా మావయ్యనే అక్కకి తాత వాళ్ళు తెచ్చిరు సంబంధం. ఓకే. అదే తాత వాళ్ళు మళ్ళీ ఈ సంబంధం కూడా మాట్లాడిరు. ఓకే. ఇంకా నా పెళ్లి కూడా అట్లనే అయిపోయింది. ఓకే. పెళ్లి అయిపోయింది. ఎట్లా ఏమైంది అసలు? కొన్ని గొడవల వల్ల విడిపోయినాం అన్నయ్య. మైనమామనే కదా, ఇద్దరికి వడ్డు రాలేదు. ఓకే. ఇద్దరం విడిపోయినాం. అంటే మైనమామ అంటే ఎట్లా వరుస? ఇప్పుడు అమ్మ వాళ్ళ తమ్ముడు. ఓకే. అమ్మ వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు. అమ్మ వెనక పుట్టిన ఆయన. ఓకే. సో అంటే విడిపోతే ఇప్పుడు మీ అమ్మ వెళ్తుంది అక్కడికి? వెళ్ళదన్నయ్య, విడిపోయారు. ఇప్పుడు నా వల్ల అమ్మ వాళ్ళ అమ్మోళ్ళ ఫ్యామిలీ విడిపోయారు. ఓకే. అమ్మకి ఇప్పుడు తల్లిగారు అనేది పోదిగా, తల్లిగారు ఇల్లు లేదు ఇక. అంటే ఇప్పుడు విడిపోవడానికి కారణం ఎవరు అసలు ఏం జరిగింది? కారణం ఎవరంటే ఇప్పుడు నేను, మా మామయ్య. ఓకే. అంటే ఏం జరిగింది అసలు? కొట్లాటలు ఏమన్నా జరిగినాయా లేకుంటే గొడవలు అయినాయి అన్నయ్య. అంటే ఎట్లాంటి గొడవలు? అంటే ఒక గొడవకి కొన్ని కారణాలు ఉంటాయి, ఆ కారణాలు ఏందని అంటే మీ యూట్యూబ్ చూసే వాళ్ళకి అందరికి చాలా మంది క్వశ్చన్ ఉంది. అంటే రాజేశ్వరి భర్త ఉన్నాడా లేడా, అసలు ఆయన ఎప్పుడు చూపించలే, అది ఇది అని చెప్పేసి కొన్ని ఉన్నాయి కదా. సో అందుకని నేను అడుగుతున్నా.
నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, వద్దు అనుకుంటే వద్దు అనేసి నేను అడగను. విడిపోయినాం కదన్నయ్య, ఇంకా ఆయన గురించి మాట్లాడడం ఎందుకు, ఇంకా ఇద్దరికి ఇష్టం లేదు, విడిపోయినాం. ఓకే, ఇంకా ఆయన గురించి నేను చెప్పడం అంత బాగుండదు. విడాకులు తీసుకున్నాం. అంటే పెద్ద మనుషులలో, కుల పెద్ద మనుషులలో తీసుకున్నాం. ఓకే, అంటే కుల పెద్ద మనుషులలో తీసుకున్నాం అంటే అది చెల్లుతుందా? చెల్లదు కానీ. ఓకే, ఒకసారి అది చూద్దామా? ఏమన్నా అంటే ఏమన్నా రాసుకున్నారా మీరు? ఒకసారి చూద్దాం, ఒకసారి చూపిస్తాను. ఒకసారి అంటే ఇది రాసుకొని విడిపోయారా మీరు? అవునండి, అంతే. అప్పటికి 2 సార్లు విడిపోయినాం. ఓకే, చిన్నోడు పుట్టినప్పుడే 8 సంవత్సరాల క్రితం విడిపోయినాం. ఇంకా నేను భరించలేకపోయి ఇంకా నాకు వద్దనేసిన విడిపోయినాం. అప్పుడు విడిపోయినాక మళ్ళీ నాన్న చనిపోయిండు కదా, ఇంకెవ్వరు మీకు దిక్కు లేరు, ఇక మామయ్య ఉంటే ఉంటాడు, వాడు మారిండు అన్నట్టుగా మళ్ళీ కలిపిరు. ఓకే, మళ్ళీ కలిపితే మళ్ళీ 4 రోజులలో మళ్ళీ గొడవలు వచ్చినాయి. 4 రోజులకే విడిపోయాయి. ఓకే, అయితే ఇప్పుడు ఇది మాట్లాడుకొని రాసుకున్నారు. ఇప్పుడు మీరు 9th వరకు చదువుకున్నారు, నువ్వు 10th వరకు చదువుకున్నావు కదా, అంటే ఇట్లాంటివి ఇంకా నడుస్తున్నాయా పల్లెటూర్లలో? నడుస్తున్నాయి అన్నయ్య. ఓకే, ఒకవేళ నేను ఇది చింపేస్తే? చింపేసినా ఏం కాదన్నయ్య, దాంతో ఏం లాభం లేదు. అది పేపర్ ఉంది కానీ కోర్టు నుంచి రాలేదు. అదే మరి కోర్టు నుంచి రాలేదు కదా, మరి విడిపోయినా మనం ఎట్లా చెప్తావు? నువ్వు విడిపోలే కదా మరి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా అన్నయ్య, అందుకే ఆగిన. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే ఇందులో జస్ట్ మేము విడిపోతున్నాం అన్నట్టుంది. సో నేను ఫస్ట్ రాజేశ్వరిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు నేను బయట ఎంక్వైరీ చేస్తే తనకు 3 పిల్లలు, సో ఒక అబ్బాయికి మాటలు రావు, అది దాన్ని నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు 3 పిల్లలు నువ్వు ఎట్లా పోషిస్తావు? అంటే ఒక మహిళవి ఇప్పుడు నువ్వు బయటకు పోతే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడున్న సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం. సో ఆ 3 పిల్లల్ని ఎట్లా పోషించుకుంటాను? అంటే అక్కడ నుంచి ఆయన ఏమన్నా మీకు పెడితేనే కదా ఏదన్నా అయ్యేది మీకు? ఏం లేదన్నయ్య, ఏం పెట్టాడు. నిన్న రేషన్ బియ్యం కూడా తీసుకెళ్ళిండు, మాకు ఫ్రీగా వచ్చిన బియ్యం కూడా మాకు వదిలేడు. ఓకే, అంటే రేషన్ కార్డు తన దగ్గర ఉంది? రేషన్ కార్డు ఎక్కడైనా ఉండొచ్చు, ఆయన దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా లాస్ట్ నెంబర్ గుర్తుంటే చాలు ఇచ్చేస్తారు. తంబు పెట్టడమే కదా, ఆయన పోయినా నేను పోయినా ఇస్తారు. పోయి తీసేసుకున్నాడు, మాకు ఆ బియ్యం కూడా రాలేదు. కాదు, ఇప్పుడు పిల్లలు నీ దగ్గర ఉన్నారు, పిల్లలకు తిండి లేకుండా మనం ఆయన తీసుకొని వెళ్తాం అంటే దీన్ని బట్టి చూస్తే ఆయనకు తినడానికి కూడా సంపాదించుకుంటలేడు. ఓకే, సో అంటే ఇప్పుడు మీ పిల్లలకు కూడా తిండి పెట్టకుండా చేస్తున్నాడు కదా. ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏం పని చేస్తున్నారు? తోటల పని పోతున్నాయి. తోటల పని. సో ఎంత వస్తాయి నెలకి, రోజుకి? రోజు అనేది ఏముండదు అన్నయ్య, 6 నెలలకు ఒకసారి వస్తాయి డబ్బులు. ఇంకా అప్పు తెచ్చుకొని తినాలి. అప్పు మళ్ళా 6 నెలల తర్వాత ఆ నిమ్మకాయలు అమ్మి మళ్ళీ అప్పులు కట్టుకుంటూ రావాలి. అదే సరిపోయింది. ఓకే, సో 6 నెలల వరకు 1 లక్ష 2 లక్షలు వస్తాయా? 6 నెలలు ఒక 50,000 ఆ తోటోళ్ళకే మనం ఇచ్చేది ఉంటది. అవి ఇయ్యంగా 50,000 వస్తే ఆ 50,000 6 నెలలు తీరుతుంది, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం అంతే. ఇక అదే పరిస్థితి అయిపోయింది. ఏం సంపాదించింది లేదు, ఇల్లు కట్టింది లేదు, భూమి కొనుక్కున్నది లేదు. కానీ అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాక చూస్తే అంటే యూట్యూబ్ పెట్టేది బాగానే ఉంది, అంత బాగానే ఉంది. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు కూడా చాలా బాగా ఉంటుందేమో అని అంటే అందరూ అనుకుంటాం కదా ఇల్లు ఎట్లుంటుందో అది ఇది అని చెప్పేసి. వచ్చి చూడగా నాకే బాధ అనిపించింది. అంటే ఇంత 9th క్లాస్ నుంచి చదువుకున్నారు, మీరు 10th చదువుకున్నారు, చూడ్డానికి బాగున్నారు. అంటే సమాజం ఎట్లుంటుంది అంటే ఎంత అంటే ఓన్లీ బట్టలు చూసి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే మీకు ఇంత బాధ ఉందా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది వదిలేసి ఇప్పుడు నిన్ను వదిలేసిన తర్వాత కూడా ఒక అంటే మీ కొడుకుకి మాటలు రావు, అవునా? అది కూడా బాధ లేదా మీ అంటే విడిపోయిన ఆయనకి? లేదన్నయ్య, ఆయనకి ఏ బాధ లేదు. వాళ్ళకి బర్త్డే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వాళ్ళకి ఒక రోజు కొత్త బట్టలు కొనిచ్చేది తెలియదు, పిల్లల దగ్గర తీసుకునేది తెలియదు. చేయి చాపి రూపాయి అడిగినా నా దగ్గర లేవు పో అంటాడు. వాళ్ళ పేర్లు కూడా గుర్తున్నాయో లేదు అన్నయ్య నాకు తెలిసి. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు కదా? అవును. సో అమ్మ కూడా ఎప్పుడు అడగలేదు వాళ్ళ తమ్ముడిని? అడిగింది, గొడవలు అయినాయి. ఇక అమ్మని కూడా బాగానే తిట్టిర్రు, చేసిర్రు. ఎంత చేసినా కానీ గంతే. ఓకే, మీరు నాన్న ఉన్నప్పుడు విడిపోయారా లేకుంటే నాన్న లేనప్పుడు? నాన్న చనిపోయిండు. నాన్న ఉన్నప్పుడే విడిపోయినాం. నాన్న చనిపోయిండు అని మళ్ళీ ఒక 4 రోజులు కలిపిరు కానీ అది దక్కలేదు. నాన్నకి ఏమైంది?
నాన్నకి క్యాన్సర్ వచ్చింది. ఓకే. క్యాన్సర్ వచ్చి 6 నెలలు సంవత్సరం దాకా మంచంలో పడ్డాడు. నాన్న కూడా 50 సంవత్సరాలు నిండక ముందుకే చనిపోయాడు. 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు, కానీ 50 సంవత్సరాలు కూడా నిండలేడు నాన్న. సో అంటే ఇప్పుడు నేను ఇంట్లో చూస్తే ఇంతమంది పిల్లలు ఉన్నారు, అంటే మీకు 3 పిల్లలు, అక్కకి 3 పిల్లలు, తమ్ముడికి 2 పిల్లలు. అంటే మీరు అంటే ఇప్పుడు కష్టం చేసుకొని కష్టం చేస్తానే అంటే రెక్కాడితేనే డొక్కాడుతుంది అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు మీరు చేసుకుంటేనే మీరు తింటారు, లేకుంటే ఉపవాసమే ఇంకా అంతే. అవునన్నయ్య. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మీరు వాళ్ళ దగ్గర అడగాలి కదా, వాళ్ళకి ఏమైనా ఆస్తుందా మీ భర్తకి? ఏం లేదన్నయ్య, ఏం లేదు, అప్పులే ఉన్నాయి. సో పెద్ద మనుషులతో మాట్లాడినప్పుడు పెద్ద మనుషులు రాసేయండి పేపర్ అని రాసేసిరా, లేకుంటే ఏమన్నా? వాళ్ళు మేము రాయమని చెప్పారు పెద్ద మనుషులు. మేము ఎందుకు రాస్తాం, రాయం, మీరు విడిపోతే పోండి అని చెప్పారు. కానీ ఇంకా మా ఇద్దరికి వడొస్తలేదు కదా. వాళ్ళు ఇప్పుడు నా పెళ్ళి అయిపోయి 13 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి అప్పటికే 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే ఇన్ని రోజుల నుంచి ఏకుంటూ వస్తారు. పెద్ద మనుషులు కూడా విసిగిపోయారు. చెప్పి ఇక వాళ్ళు కూడా ఊకి మా దగ్గరకు వస్తారు, ఇక వీళ్ళకి ఏదో ఒకటి రాసిస్తా వీళ్ళ పీడ పోతుందని వాళ్ళు కూడా అనుకున్నారు, అనుకొని చేసేసి. ఓకే. నువ్వు ఒకవేళ కోర్టుకి వెళ్ళి ఉంటే, సో కోర్టుకి వెళ్తే ఇప్పుడు నీకు అంటే పిల్లలు ఉన్నందుకు ఈమెకి ఇంత ఇయ్యాలి అని చెప్పేసి ఆయనకి చెప్తుండే. సో ఆయన నెలకి ఆయన ఎన్నో పంపిస్తే మీరు బ్రతుకుతుండే. నిజం చెప్పాలంటే అది ప్రొసీజర్, అంటే మీరు కోర్టు త్రూ వెళ్తే. సో మీరు ఇప్పుడు అట్లా ప్రయత్నించండి, ఓకేనా? సో ఇప్పుడు నాన్న చనిపోయింది కదా, నాన్న చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎవరు రాలేరా? రాలేదన్నయ్య, రాలేదు. మా చిన్న మామయ్య వచ్చింది కానీ ఓకే, ఇంకా ఆయన రాలేదు. ఇంటి అల్లుడుగా అన్నయ్య, కానీ రాలే. రాకున్నా కానీ పెద్ద మనుషులు ఏం చేసిర్రు, మగతోడు ఉండాలి వీళ్ళకు, తమ్ముడు చిన్నోడు అన్నట్టుగా మామయ్యని తీసుకొచ్చి కలిపిరు. కానీ ఆయన నిలవలేదు, అది వెళ్ళిపోయింది. ఓకే. సో అమ్మని పిలుద్దాం, అమ్మని కొన్ని క్వశ్చన్లు వేస్తాను నేను. అమ్మ రామ్మ కూర్చో. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? మొగులమ్మ. మొగులమ్మ. సో అంటే ఇప్పుడు నాకు వీళ్ళ కష్టాలు చూస్తుంటే నాకే ఎట్లనో అనిపించింది. సో మీరు చిన్నప్పటి నుంచి అంటే మీరు ఉన్నప్పుడు మీరేని కష్టాలు పడ్డారో తెలియదు, ఏమైనా కష్టాలు పడ్డారా అంటే మీ పెళ్లి నుంచి? చాలా కష్టాలు పడ్డాం. మేము పడని కష్టాలే లేవు, అందులో నేను పడని కష్టాలు లేవు. ఓకే. అంత బాధపడ్డా, అన్ని కష్టాలు వెళ్ళబోసుకుంటూ నా పిల్లలు జాడుకుంటూ వచ్చిన. నా చరిత్ర చాలా పెద్దగా ఉంది. సో ఏజ్ లో పెళ్ళైంది మీది? నాకు 14 సంవత్సరాలు పెళ్లి అయింది. 14 సంవత్సరాలలో పెళ్ళయింది. సో దాని తర్వాత పిల్లలు పుట్టడం ఇవన్నీ? ఇక పిల్లలు పుట్టడం, మా భర్త నేను తోటలు పట్టడం, పని చేసుకోవడం, ఇక అప్పటి నుంచి మా ఆయన అది తాగడం మొదలయ్యడం. తాగి కొన్ని రోజులు ఆయన బలం ఉన్నన్ని రోజులు అటో ఇటో తాగి కూడా పని చేసిండు. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. ఇక ఆయన తాగడం ఎక్కువ అయిపోయింది, పిల్లలు పెద్దగా అయిపోతురు. ఇక నేనే కష్టం చేసుకొని సాదుకున్నా. నా పిల్లల చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన, 10 చదివిపించిన, ఈమెకు 9 చదివిపించిన, పెళ్లి చేసిన. పెద్ద బుజ్జికి 10 చదివిపించిన, ఆనది ఈమెది ఒకేసారి చేసేసిన పెళ్లి. ఎందుకు చేయాల్సి వచ్చింది పెళ్లి? గంపనెత్తులో పెట్టుకొని జామ పండ్లు అమ్ముకొచ్చేది నేను ఊళ్ళల్లో. గంపనెత్తులో పెట్టుకొని జామ పండ్లు అమ్ముకొచ్చి సాదుకున్నా నా పిల్లల. నిమ్మకాయలు అమ్ముకొచ్చుకొని సాదుకున్నా నా పిల్లల. మా ఆయన ఏమి ఎక్కువ సపోర్ట్ ఏమి ఇయ్యలే నాకు. నేపో నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, తాగేది పండుకునేది. అయినా తప్పదు నాకు ఇక, ఎందుకంటే నేను పిల్లలకు అన్నా కదా, నా పిల్లలు ఆయనలాగా నేను చేస్తే నా పిల్లలు ఆగమైపోతారు అన్న దాని విధంగా కష్టం చేసుకొని సాదుకొని పెళ్ళిళ్ళు ఎందుకు చేయవలసి వచ్చిందంటే తొందరగా నాకు సంబంధం తీసుకొచ్చేటోళ్ళు సపోర్ట్ లేదు. మా పెద్ద బుజ్జి 10 చదివింది, ఆమెకు ఒక సంబంధం వచ్చింది. మా నాన్న తీసుకొచ్చిండు, మా నాన్న పెద్ద మనిషి ఉండే, మా కుల పెద్ద మనుషులలో పంచాయతీ చెప్పేది ఉండే, అందులో పెద్ద మనిషి ఉండే. పలాందుకు సంబంధం వస్తుందంట, బిడ్డ ఇస్తావా అంటే ఇస్తా తీయ అన్న. చేసిన, ఎందుకంటే మా ఆయన అట్లా ఉన్నాడు అన్న దాని మీదంగా చేసిన. మేము అడవులలో తోటలు పట్టి అడవులలోనే ఉండేటోళ్ళం. ఏడ తోట పడితే అన్నే ఉండేది. ఇక అడవిలో మరి ఫుడ్ వంటలు ఆన్నే వండుకునేది, ఆన్నే వండుకోవడం, కట్టెల పొయ్యి పెట్టి ఆన్నే వండుకోవడం, అక్కడనే చిన్న డేర్ వేసుకోవడం, అక్కడనే ఉండు అయిపోయింది. ఉండేది అడవులల్లా. నాకున్నది ఆడపిల్లలు, పెళ్లి చేస్తా అని చేసేసిన. ఇక చేస్తున్నావుగా బిడ్డ పెళ్లి పెద్ద బుజ్జి ఖాయమైందిగా, ఇక ఈ అమ్మాయిని కూడా తమ్మునికి అన్నాడు. తమ్మునికి ఎట్లా ఇయ్యొద్దు కదా, నేను ఆడపిల్లను కదా, ఇయ్యొద్దు కదా అంటే ఏమైతుంది బిడ్డ మీ దాంట్లో ఇస్తారేమనుకున్నా, అంటే మీ దాంట్లో కూడా ఇయ్యరు. మరి ఎందుకు ఇచ్చినావు?
నాకు ఎందుకు ఇష్టం అంటే ఇక మా నాన్న ఒకటే బతిలాడుతుండు, ఈ బిడ్డ తమ్మునికి నా మనమరాలు అయితే నాకు చేస్తుంది, నేను మంచిగా చూసుకుంటా, ఈ బిడ్డ అంటే ఇయ్యొద్దు కానీ అట్లా అంటే ఏమైతుంది ఏం కాదు ఇయ్యి అన్నాడు. నన్ను కూడా మేనగోడలు వరుసనే ఇచ్చిండు. ఓకే. నాకు సొంత మేనమామ కాదు, మా ఆయనకు మేనత్త కొడుకు, మా ఆయన కొంచెం దూరంగా అట్లా అన్నట్టు. ఏమైతే రాయి అంటే సరతి అని ఇచ్చిన. ఇక ఇచ్చినాక ఇట్లా అయిపోయింది. ఇక అలా అదృష్టం అట్లుంది, అట్లా విడిపోయారు ఇక అట్లా. మీ సొంత తమ్ముడు? సొంతం. మా తమ్ముడు నేను, అమ్మ ఒక్కతే, అయ్య ఒక్కతే అట్లా. మరి అట్లాంటప్పుడు నీ మాట మీ తమ్ముడు వినడా? వినడు. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినావా? మస్తు మాట్లాడినా. ఏమంటాడు? వినడు. ఇక ఆయనకే ఉంటది, మన మాట వినడు. ఆయనకి దోషం చేస్తాడు వాడు. ఆయనకి ఏది దోస్తే అదే చేస్తాడు. ఏమన్నా చంపేయాలన్నా చంపేస్తాడు వాడు. వద్దురా అన్నా వినడాడు. తాగుతాడు, తిరుగుతాడు, అన్ని ఉంటాయి అలవాట్లు. అయితే ఇప్పుడు నిన్ను ఎందుకు కూర్చోబెట్టినంటే, ఇంతకు ముందు మీ ఇద్దరు మీ కొడుకు మీ కూతురు అబద్ధం చెప్పారు నాకు. ఏం చెప్పారంటే, మీ నాన్న చనిపోయినప్పుడు వచ్చిరానంటే వచ్చిరా అని చెప్పారు. మీకు బియ్యం పోసిరా చనిపోయినప్పుడు? పోయలే. ఇంతకు ముందు మీరు నేను అడిగితే చెప్పలేరు మీరు. నాకు ఇట్లా తెలిసింది. చెప్పారా మీరు ఇంతకు ముందు? చెప్పలే. అంటే సో నేనేందంటే, నేను ఎక్కడనో చదివినా ఎక్కడనో విన్నా. అంటే పెళ్ళైన వాళ్ళకి పెళ్ళప్పుడు బియ్యం పోస్తారు, మళ్ళీ చనిపోయినప్పుడు బియ్యం పోస్తారు అనేది ఒకటి ఉంది. సో మీకు అసలు బియ్యమే పోయలే. ఎవరు పోయలే. ఓకే. పోయలే. మా అమ్మ లేదు. మా అమ్మ చనిపోయింది అంతకన్నా ముందే 3-4 సంవత్సరాలు. చచ్చిపోయినాక మా ఆయన వచ్చాడు. మా తమ్ముడు రాలే. ఇప్పుడు నేను పిల్లనిచ్చిన తమ్ముడు రాలే సాగుకు అని ఏదో లారీ పోయిండంట అక్కడ ఎక్కడో. అక్కడ పోయినా అక్కడనే ఉన్నా అని మాట్లాడాడు. నిజమా అబద్ధమా అది తెలియదు మనకి. తెలియదు. రాలే ఆయన. రాలే. ఇక ఆయన మొత్తమే రాలే. ఇటు నన్ను ఇచ్చినందుకు బావా, బిడ్డను చేసుకున్నందుకు మామ, అట్లా కూడా రాలేడు. ఎప్పుడన్నా ఇదంతా అయిపోయినాక ఎప్పుడన్నా లాస్ట్ ఎప్పుడు కలిసినావు మీ తమ్ముడు నేను? మా ఆయన చచ్చిపోయినాక మా బిడ్డను కలపాలని పెద్ద మనుషులు మాట్లాడి, నీ భర్త చనిపోయిండు, నీ కొడుకు చిన్న పిల్లగాడు కదా, కలుపుదాం, చేద్దాం, మాట్లాడదాం. ఇక ఆయనకి కూడా అమ్మ లేదు, అమ్మ చనిపోయింది, ఇటు చూసుకోవడానికి మీ ఆయన కూడా లేడు, ఇద్దరు 4 చేతులు ఒక్కటి చేద్దాం అన్న దాని విధంగా మాట్లాడినాం. మళ్ళీ కలిపినాక మళ్ళీ ఒక నెల రోజులు అట్లట్లు ఉన్నారు. నెల రోజులలో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. మళ్ళా కొట్టుకోవడం, తిట్టుకోవడం, పంచాయతీలు కావడం, పెద్ద మనుషులు ఉండడం, ఆడ అన్నం తినుకోవడంతో పండడం, ఆడు ఏది చేస్తాడో ఆయనకే తెలియదు. కానీ మరి ఇప్పుడు మీరున్న రోజులు మీ కూతురుని మీరు చూసుకుంటారు. ఇప్పుడు ఆమె 3 పిల్లలు. సో ఆమె ఎట్లా బ్రతుకుతుందని మీరు అనుకుంటున్నారు? మరి ఉన్నన్ని రోజులే కాదు, ఆమె పెళ్ళైన కాంచి కూడా నేనే చూసిన. పెళ్లి చేయడమే నా బాధ్యత, ఒడిచిపోయింది అనుకున్నా నేను. పెళ్లి చేసినా నా బాధ్యత అయిపోయింది అనుకున్నా. ఇట్లా దమ్ము తీసుకున్నా. నా బిడ్డ పెళ్లి చేసిన, నా బరువు తగ్గిపోయింది. వేరే తమ్ముని చేతులు. నా సొంతం తమ్ముడే. నాకు చాలా సపోర్ట్ ఉంటాడు నా తమ్ముడు. నాకు చాలా ధైర్యం, నాకు బలం ఉంటాడు నా తమ్ముడు. నా బిడ్డను చూసుకుంటాడు, నన్ను చూసుకుంటాడు అని ఎంతో సంతోషపడ్డా. అయినాక కూడా పెళ్ళైన 3 రోజుల నుంచి స్టార్ట్ గొడవలు. పెళ్ళైన కాంచి 3 రోజుల నుంచి మొదలు పెడితే 10 సంవత్సరాలు కాపాడుకొచ్చిన నా బిడ్డను నేను. అన్నీ నేనే చూసుకోవడం, పిల్లలు కన్నా నేనే చూసుకోవడం, స్కానింగ్లు నేనే తీయించడం, అన్నీ చేసుకుంటా. ఎందుకు చేసిన ఇవన్నీ అంటే, నా తమ్ముడు, మా అయ్య నేను ఎట్లుండేదంటే, మా అయ్య కోరిక ఏముండే అంటే, నేను కొడుకుని కావాలన్న కోరిక ఉండే మా అయ్యకు. మా నాయన కూడా 4 బిడ్డలు, 3 కొడుకులు. అయితే అందట్లో నన్నే, నువ్వు కొడుకు అయితే బాగుండేదమ్మా నాకు అని మా నాయన అనేది. అంత ప్రాణంగా ఉంటుంది మా నాయన. నేను నా బిడ్డనైతే ఎప్పుడైతే ఇచ్చినో, ఆయన కడుపు తిప్పి ఆయనకు, నా కడుపు తిప్పి నాకు అయిపోయింది. గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. దానికి ముందు మీరు చాలా ప్రేమ ఉండే? చాలా ప్రేమ. నేనంటే ఎంతో ఇష్టం మా నాయనకు. మా నాయన అంటే నాకు కూడా అంత ఇష్టం. ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్ లో మీ నాన్నతో? మా నాన్నతోని 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే. మాట్లాడాలని ఉందా నీకు? లేదు, ప్రేమ చచ్చిపోయింది. మస్తు మాటలు అన్నారు నన్ను. నోటికి ఎంత మాట వస్తుందో మాట అన్నారు. ప్రేమ చచ్చిపోయింది. కానీ అందుకే చాలా మంది అంటారు మీన వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి.
ఎందుకంటే మీనా వాళ్ళకి ఇస్తే ఒకటే కుటుంబం కాదు, 2 కుటుంబాలు. ఇప్పుడు చూడు ఈమె అంటే కన్న తండ్రి ఇప్పుడు ఆమెను అన్ని మాటలు అన్నాడంటే అసలు మస్తు మాటలు అన్నాడు, మస్తు నా బిడ్డ గురించే మస్తు మాటలు అన్నాడు. నేను కూడా అన్నా. కాదు మీకు ఇక్కడ బాధ అనిపించలేదా అంటే చనిపోయినప్పుడు బియ్యం పోయకుంటే? నాకేం తెలియలే, మా అయ్యే ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపోసిరు బియ్యం, మా బియ్యమే పోసిరు. మీ నాన్న కూడా రాలే అసలు? మా నాన్న వచ్చిండు చూసిండు వెళ్ళిపోయిండు. ఎవరు వచ్చినా మమ్మల్ని దగ్గరకు వచ్చి ఊకో అన్నట్టు లేరని. నేను ఎంత ఏడ్చినా నన్ను ఊకో అనలే మా నాన్న దగ్గరకు వచ్చి కూడా. అయ్యో మీ ఇంట్లో జరిగింది, మీరు ఏడవకూరి ఊకోరు అని చెప్పిన లేరు, మాకు ధైర్యం ఇచ్చిన లేరు. మా అక్క మా చెల్లె మా తమ్ముడు మేమే పోరాడినాం. మాకు చాయ్ బస్సు వాళ్ళు కూడా లేరు. మా ఆయన 5:30కే చనిపోయాడు మబ్బుల, మార్నింగ్ మోకాలు కూడా కడుక్కోలేదు, చాయ్ కూడా లేదు. క్యాన్సర్ తోటి చనిపోయింది కదా, దగ్గరకు వస్తే వాళ్ళకి అనుకుంటుందని భయపడరు అనుకుంటా. క్యాన్సర్ తోటి చచ్చిపోతే అసలు ఎందుకు వస్తుంది? సంవత్సరం నవ్వుసిండు మా ఆయన, సంవత్సరం ఎత్తిపోయడం, ఆయన క్షేమ చేయడం, అవన్నీ చేయడం, నా బిడ్డ నేను, నా కొడుకు, నా కోడలు, నా బిడ్డలు అందరం చేయడం, వీళ్ళకేముందో అని మమ్మల్ని కూడా ముట్టుకోలేదు అసలు. సొంతం మా ఆయన అక్క చెల్లెళ్ళు కూడా ఆయన మీద పడేయడం. కానీ అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. నిజం చెప్పాలంటే మీరు చెప్తాను, నాకు ఏడుపు వస్తుంది. ఇన్ని సిచ్యువేషన్లు ఎదుర్కొన్నారు అంటే. ఇప్పుడు మీ కాందాన్ అంతా అంటే ఒకటి మన కుటుంబం అనేది ఒకటి ఉంటది, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా పాలళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరా? పాలుర్రులే కానీ బావలు మరదలుర్రు కానీ అంతకేం పట్టించుకోరు. వాళ్ళంతా ఎవరిది వాళ్ళది అయిపోయింది. 30 సంవత్సరాలు నా పెళ్ళై, 30 సంవత్సరాల నుంచి నా ఇల్లు, నా కుటుంబం, నా సంసారం, నా పిల్లలు, నా భర్త ఏం చేయకుండా నేను చేసుకొచ్చుకొని చదువుకోవడం, చదివించుకోవడం, నా పిల్లల సైకిల్ మీద తీసుకుపోయి స్కూళ్ళల్లో చదవాలి, మళ్ళీ నేను పండ్లు అమ్ముకొని వచ్చి నా పిల్లలు తీసుకొని వచ్చాను. నేను అట్లా చదివిపించిన నా పిల్లలు, అంత కష్టపడి అంత అడవులలో ఉన్నా నా పిల్లలకు చదువు నేర్పించిన. అంత అడవులలో ఏ అమ్మా అమ్మలు ఇట్లా ఎంత సపోర్ట్ ఉండరు, మా అమ్మ మస్తు సపోర్ట్ చేస్తుంది. నా పిల్లలు చదివిపించి నా కొడుకు పోలీస్ కావాలనే కోరిక నాకు, నా పెద్ద పూచి డాక్టర్ కావాలనండి నా కోరిక. అట్లా పట్టుదలతో చదివిపించిన. నేను మధ్యకు వచ్చే వరకే కూలిపోయినా, మా ఆయన అట్లా అయిపోయి లేవలేకపోయినా. కానీ మా నాన్న స్ట్రాంగ్ ఉంటే బాగుండేది. అట్లా అయిపోయింది నా చరిత్ర. అది కాక మేము అందరం ఆడపిల్లలం అయినాం, తమ్ముడు చిన్నోడైండు. అట్లా అమ్మ గుండె ధైర్యాన్ని కోల్పోయింది. కాదు నీ గొంతుకి ఏమైంది అసలు? మాట్లాడతలే, సౌండ్ వస్తలేదు, ఏమైంది అంటే ఏడుస్తున్నందుక? లేదన్నయ్య, థైరాయిడ్ ఉంది నాకు. ఓకే, థైరాయిడ్ ఉంది, కొంచెం బాధపడ్డా. ఎప్పటి నుంచి ఉంది థైరాయిడ్? అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు? లేదన్నయ్య, ఓకే, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ టెన్షన్స్ వీటి వల్ల నాన్న చచ్చిపోయినాకనే వచ్చింది. నాన్న చనిపోయినప్పుడు బాగా ఏడిచినాక 2-3 నెలలకి ఎమ్మటే థైరాయిడ్ ఉందని చెప్పారు. అప్పుడు మొత్తం చనిపోయేదాన్ని బతికినన్నయ్య నేను. లేపుకోపోయి హాస్పిటల్లో వేసుకొని బాగా చేయించుకున్నా. నేను ఒక్కదాని రాలే, ఎవ్వరు రాలే. నాన్న చనిపోయినప్పుడు అదే దెబ్బతోటి పడిపోయినా నేను. నాన్నని నా చేతుల మీద ఆదుకున్న సంవత్సరం దాకా ఎంత సేవ చేసుకున్నా బతకలే. కానీ మీరు ఎన్ని కష్టాలు చూసారు, మీకు మంచి జరగాలని నేను కోరుకుంటా. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 25. శివకి ఎందుకు అంత జల్దీ పెళ్లి చేసినావు? దానికి కారణం అంటే మా ఆయన ఏమైందంటే క్యాన్సర్ వచ్చి అడ్డం పడిపోయి నవ్వుస్తుండు కదా. ఇంకొక బిడ్డ ఉంది నాకు, చిన్న బిడ్డ. మా ఆయన చనిపోతే నేను చేయలేను కదా పెళ్లి, నా బిడ్డ చేయలేను అని నా కొడుకు చేసిన. నా కొడుకు చేస్తే అప్పటికైనా గానీ మా బిడ్డ పెళ్లి అయినాక 12 రోజులకే చచ్చిపోయాడు మా ఆయన. మా ఆయన అట్లా అవుతాడని చిన్న బిడ్డకు 4 అచ్చంతలు నోసుకోలే, మేమిద్దరం కలిపి పెళ్లి నోసుకోలే ఆయన. నేను అట్లా అని చేసిన నా కొడుకు పెళ్లి. అన్నమాట చేసుకుంటాడు చెల్లె పెళ్లి, వాళ్ళ అమ్మని కూర్చొనియరు కదా మన సంప్రదాయం ప్రకారం. అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే, అంటే పెద్ద బిడ్డను నువ్వు డాక్టర్ చేయాలనుకున్నావు, కొడుకుని పోలీస్ అన్నావు కదా. ఇప్పుడు చదువుతుంటే నేనేమైనా హెల్ప్ చేపిద్దాము ఏడన్నా అన్నట్టు నేను అనుకున్నా, సో అందుకని అడిగినా. సరే ఇప్పుడు 28 వరకు 30 వరకు ఉంటది, మరి పోలీస్ మొన్న పడిన ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా ఆయనకి? లేదండి. ఓకే, ఆయనకి 2 బిడ్డలు, ఓకే, ఆడపిల్లలే ఆయన కూడా.
అట్లా ఇక ఇప్పుడు ఆయన కూడా మీతోటే పొలం అక్కడికి వస్తాడు టోటల్నే టోటల్ ఇంకా చేస్తాను. నాకు కూడా ఆరోగ్యం బాగుండదు, బీపీ షుగర్, నా పానం కూడా మంచిగా ఉండదు. నేను చేయలేకపోతున్నా ఇప్పుడు ఇక, అందుకని నా కొడుకే చేస్తుంది. తోటలలో ఏమేమి పట్టుకుంటారు అసలు? నిమ్మకాయలు, నిమ్మ తోట కొన్ని ఇప్పుడు ఎండాకాలము తక్కువ ఉంటాయి అనుకుంటా. ఎండాకాలం ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి? ఎండాకాలంలో ఎక్కువ ఉంటాయి, వర్షాకాలం చలికాలం తక్కువ ఉంటాయి. మరి ఆ సీజన్ లో ఎట్లా మరి గడుస్తుందా? ఆ నిమ్మకాయల తోట పట్టుకొని పాదులు తీసి దానికి మందులేసి మేమే కాత కాపించుకుంటాం. కాయలు కాపించుకుంటాం మేము. కాయలు కాపించుకొని రోజు మా పిల్లలు తీసుకొస్తే భువనగిరి పోయి నేను అమ్ముకొస్తా రోజు. అంటే ఒక మార్కెట్ పోతావా? పాత బస్ స్టాండ్ లో వేస్తాం, మార్కెట్ లో వేస్తా. రోజు 2 సంచులు 3 సంచులు తీసుకుపోతా. రోజు 1000, 500, 1500 తీసుకొని వస్తే తెల్లారి వరకే 200, 300 ఉంటాయి మన దగ్గర. అంతే ఇక అన్ని అయిపోతాయి ఇక ఖర్చులకు. ఎందుకంటే 3 కుటుంబాలు బతకాలి మేము. కొడుకుది కుటుంబం, బిడ్డ కుటుంబం, నాది కుటుంబం. అంటే నా బిడ్డలు వస్తుంటారు పోతుంటారు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు. మా దగ్గర ఏముండవు. ఓసారి అన్నం ఉంటే కూర ఉండదు, కూర ఉంటే అన్నం ఉండదు. ఇక అట్లా ఎప్పుడన్నా తినకుండా ఉన్న సిచువేషన్ ఉందా? తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఈ జాగా కొనుక్కున్నప్పుడు నేను ఈ జాగా కొన్నా 5 లక్షలకు కొన్నా. 5 లక్షలకు కొంటే నా దగ్గర ఏం డబ్బులు లేవు. ఒక చిట్టి లాగా వేసేది నేను. మా చెల్లె ఉండే ఒక ఆమె కొనిపించి ఒక చిట్టి వేయించింది. అక్కడ కట్టాలి. ఇక్కడ కట్టాలంటే రోజు 1000 రూపాయలు కట్టాలి. 5 లక్షలు ఫైనాన్స్ తీసుకున్నాను నేను. రోజు 1000 రూపాయలు కట్టాలి. రోజు 1000 రూపాయలు అక్కడ కట్టేస్తే నాకు అన్నం లేదు. మా ఆయన చూద్దామా ఏదైనా చేసుకొని ఆయన మందం ఆయన తెచ్చుకొని తింటాడు. తమ్ముడు కూడా చదువు బంద్ చేసిండు, అప్పుడే బంద్ చేసిండు. ఇక అప్పట్లోనే నా కొడుకు 10 అయిపోయింది. కాలేజీలో గౌట్ కాలేజీలో చేర్పించిన. కొడుకు అంటే 2 రోజులు పోయాడు, 3వ నాడు పోతలేడు. ఎందుకు పోతలేవు బిడ్డ అని అడిగిన. నాన్న చూస్తే అట్లున్నావు, అక్కల పెళ్లి చేసిన వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదాన్ని ఏం కష్టం చేస్తా వస్తావమ్మా, నీతో నేను కూడా ఉంటా. వద్దు బిడ్డ నేను కూలినాలు చేస్తా, వద్దులే పోకొడుకో కాలేజ్ చేయి, నువ్వు పోలీసు కావాలి కొడుక, నువ్వు పోలీసు బట్టలు వేసుకొని వస్తే నేను చూడాలి. పోను అన్నాడు. ఇంకా కష్టాలు చూసి పోను, నీతోనే ఉంటా, పోను. నేను కష్టం చేస్తే 500, 1000 వస్తే ఫైనాన్స్ కట్టి రావాలి. బియ్యం లేవు. 1/2 కిలో నూకలు కొనుక్కొచ్చిన. 1/2 కిలో నూకలు 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయల నూకలు కొనుక్కొచ్చి వండి నా పిల్లలకి ఇద్దరికి, నా బిడ్డకు నా కొడుకు పెట్టిన. ఇందులో కూడా వాడుకునే రోజులు ఎన్నో ఉంది. నా పిల్లలకు కూడా ఒక్కొక్క రోజు పెట్టని రోజులు కూడా ఉన్నాయి. అంత కష్టపడ్డా. ఇంత కష్టపడ్డావమ్మా అంటే నీకు మంచి రోజులు రావాలి పక్కా. సో ఇప్పుడు నీకు బ్యాక్ సపోర్ట్ ఎవరంటే ఎవరి పేరు చెప్తావమ్మా నువ్వు? అమ్మ తమ్ముడు ఇద్దరు. అమ్మ తమ్ముడు. సో నేను కొన్ని క్వశ్చన్లు వేస్తా, నువ్వు చెప్పు, ఓకేనా? ఇప్పుడు అమ్మ ఉన్న రోజులు అమ్మ ఉంటది. అమ్మ అయిపోయిన తర్వాత తమ్ముడు నిన్ను చూసుకుంటాడని నీకు నమ్మకం ఉందా? ఉందన్నయ్య, చూసుకుంటాడు. ఆ నమ్మకం నీకు ఎట్లా వస్తుంది చూసుకుంటాడని? వాడు చిన్నప్పటి నుంచి అంత ధైర్యాన్ని ఇచ్చిండు నాకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ్ముడు నాకు సపోర్ట్ ఉంటాడు. వాడి ధైర్యమే నేను. వాడు ఉంటేనే ఒక మాట మాట్లాడతా నేను. వాడు ఉంటేనే అడుగు ఇంట్లో కాలు బయట పెడతా నేను. అంత ధైర్యాన్ని ఇచ్చిండు నాకు. అంటే నీ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే నువ్వు తప్పు అనుకోకు, అంటే నువ్వు చూసుకోవని అంటుండేంది అన్న అని చెప్పేసి. బట్ నీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మని కన్నా తండ్రి ఆమెను తిడుతున్నాడు, ఆమె దగ్గర తీసుకోలే, అవునా? ఇప్పుడు మీరు రక్త సంబంధం అంతే. ఇప్పుడు అంటే రక్త సంబంధం కంటే ఎక్కువ కన్నా బిడ్డనే ఆయన చూసుకుంటలేడు. సో రక్త సంబంధమైన తమ్ముడు చూసుకుంటాడని నీకు నమ్మకం ఉందా అని నా క్వశ్చన్. అంతే. ఉంది. సో అంత ట్రస్ట్ ఇచ్చిండు మీ తమ్ముడు. ఇచ్చిండు. సరే, ఇప్పటి వరకు నువ్వు మీ తమ్ముడు కలిసి ఏదైనా పంచుకున్నవి అంటే బాధలు పంచుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇద్దరు ఏడ్చిన రోజులు ఉన్నాయి? ఇద్దరం ఏడ్చిన రోజు అంటే నాన్న చనిపోయినప్పుడే, మళ్ళీ మేము విడిపోయినప్పుడు, మా ఆయన నేను విడిపోయినప్పుడు, నీ పరిస్థితి ఇట్లా అయింది ఇందాక అని వాడు కూడా మస్తు ఏడ్చిండు, బాధపడ్డాడు. కాదు, నువ్వు మీ బావతో మాట్లాడినా విడిపోయినప్పుడు ఏమనలే?
బావగాడు మామయ్య మామయ్య. ఇక ఇట్లా పెళ్ళైన తర్వాత మామయ్య అంటాడు, మామయ్యనే అంటాడు. ఉమ్. ఓకే. నేను ఆర్యానే అంట మా తమ్ముని. బిడ్డనిచ్చిన అల్లుళ్ళ గౌరవం ఇయ్యాలి. తమ్ముడు ఇక నా తమ్ముడు కదా, కొట్టుకున్నా తిట్టుకున్నా తోడవుతే తమ్ముడు కాబట్టి తమ్మి అరే 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 కోపం వచ్చినా తిట్టేది, నేను తిట్టినా ఒకసారి సప్పుడు చెప్పేదాడు, ఏం పట్టించుకోపోయేది. మంచోడే ఉండే ఆడు కూడా, కానీ ఆయనకి అంతా చెడు గడిగే ఏదో వచ్చి అట్లా అయిపోయింది. మాట్లాడినా మీ మామతో ఎప్పుడన్నా? మాట్లాడాను. ఇప్పుడు ఎప్పుడన్నా నువ్వు కూడా మా ఎంబడి రా, ఇట్లా తోటకి వెళ్దాం మాతో కూడా? అంతకన్నా ముందు మా దగ్గర ఉన్నప్పుడు అన్నాం, నేను పనికి పోయినా గానీ ఆయన వచ్చేటోడు కాదు. నేను మా అక్క అందరం పనికి పోయేది. ఈ ఒక తోటలో ఉంటే ఇంకో తోటలకి పోయేది అనమాట. పోదాం అన్నా గానీ రాకుండా అదే తోటలో ఆడనే ఉండేది. నేను వస్తా కానీ పో అనేది రాకపోయేది. మేము పనికి పోయేది, ఆయన ఇంటి దగ్గరనే ఉండేది. పిల్లలు మేము చిన్న చిన్న పిల్లలు, నా పిల్లలు కొడుకులు కూడా 3 కొడుకులు తీసుకొని తోటలో పోతే నా పిల్లలు కూడా మేము కాయలన్నీ తెంపుతా ఉంటే వాళ్ళు ఏరుతారు, వాళ్ళకి సెలవు ఉన్న రోజు. ఇప్పుడు కూడా చిన్న పిల్లలు కూడా ఇప్పుడు కూడా పోతారు, వాళ్ళ అమ్మతో కూడా వస్తారు నాతోటి. నా పిల్లలు నాకు ఫుల్ ధైర్యం, అసలు ధైర్యం ఇస్తారు అన్నయ్య, ఫుల్ ధైర్యం. నా పిల్లలే నా ధైర్యం. ఏం కాదు అమ్మ అంటారు. నేను ఎప్పుడన్నా ఏడుస్తుంటే మేము బాధ పెట్టినాం అమ్మ నిన్ను, సారీ అమ్మ అని వస్తారు. నాకు మంచిగా అనిపిస్తుంది. మా పిల్లలు చిన్నోడికి సరిగ్గా మాటలు రావు గాని పెద్దోళ్ళు ఇద్దరు మంచిగా చూసుకుంటారు. ఏం చదువుకుంటారు పిల్లలు? పెద్ద అబ్బాయి 7th, నడిపైన 5th, చిన్న ఆయన 4th, గానీ ఒక అక్షరం ముక్క కూడా రాదు వానికి. సరే పెద్ద కొడుకుని పిలవండి, మాట్లాడదాం. కాదు, పిలవండి అనగానే మొత్తం వింటున్నాడు, ఇంటర్వ్యూలు ఏం మాట్లాడుతారు. పిలవండి అనగానే వచ్చేసిండు. సో అమ్మని మంచిగా చూసుకుంటాను, మంచిగా చూసుకుంటావా? సో అమ్మ చాలా కష్టాలు పడ్డది. ఇప్పుడు అన్ని వింటున్నావు కదా, ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? సో మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్? ఎప్పుడు మాట్లాడలే? ఎప్పుడు అసలు కొడుకుల దగ్గర రాడా? మాట్లాడు. సో ఎక్కువ నిన్ను ఎవరు ప్రేమగా చూసుకుంటారు? నిన్ను అమ్మనా? అమ్మ తర్వాత వీళ్ళిద్దరు బాగానే చూసుకుంటారా? లేట్ చెప్పినా కొడతారా? కొడతారా? ఓకే. ఎక్కువ నీకు పైసలు ఎవరు ఇస్తారు? అమ్మమ్మ ఇస్తుందా? అమ్మి కదా? అమ్మ దగ్గర డబ్బులు ఉండవా? అంటే ఇప్పుడు మీరు కష్టం చేసిన మొత్తము అమ్మకే ఇస్తావు. సో ఇక మొత్తం అమ్మనే మెయింటైన్ చేస్తుంది మొత్తం. ఇక 3 ఖర్చులు పెడుతుంది అమ్మనే, ఇంకెందుకన్నా నా దగ్గర డబ్బులు. ఓకే. కానీ పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అని ఉంటది. ఎంత కష్టం చేసినా తినడం వరకే. అయితే ఇప్పుడు నాకు అమ్మ ఏడ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే పోలీస్ డ్రెస్ లా రావాలయ్యా అని అన్నది. సో ఓపెన్ డిగ్రీ నువ్వు చదువుతావా? ఓపెన్ ఇంటర్ చదివి ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు ఏం చదవలేనండి. ఓకే. ఇక ఇంట్రెస్ట్ పోయింది ఇంకా మొత్తం. నేను కూడా చదువుకోవాలి, నేను కూడా నాకు పోలీస్ అంటే మస్తు ఇష్టం. అట్లా నేను కావాలనుకున్నా, నాకు సొంతంగా అనుకున్నా. కానీ ఇది 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి ఎగ్జామ్స్ కూడా రాసిన. ఇక ఒకటి పోయినాక ఇంట్రెస్ట్ పోయింది. నాన్న చనిపోయిండు, ఇంకా నాకు ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది, ఇంకా జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అన్నయ్య. ఓకే. అయితే అమ్మ ఒకరోజు పకోడీ చేసింది కదా, పెట్టిందా? తిన్నావా? ఎట్లా అనిపించింది పకోడీ? మంచిగానే ఉందా? అమ్మ వీడియోలు చేస్తుంది కదా, మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? అమ్మ మంచి ఏం కూర వండుతుంది? ఏ కూర ఇష్టం? చికెన్ బాగుంటుందా? ఎట్లా వండుతుంది? ఫ్రై చేస్తుందా? కర్రీ చేస్తుందా? కర్రీనా? ఏ క్లాస్? 7th క్లాస్ అను. సో అమ్మమ్మ మామయ్యని పోలీస్ చేయాలనుకుంది. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవుతావా? సో నువ్వు పోలీస్ అయితే మీ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మీ అమ్మ డ్రీమ్ కూడా అంటే ఇప్పుడే చెప్పింది. సో మీ అమ్మమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీ మామ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అంటే నేను కాలేకపోయినా అని చెప్పేసి. సో పక్క నువ్వు కావాలి. సో ఇప్పుడు 7th క్లాస్ అను. 6th క్లాస్లో ఏ ర్యాంక్ వచ్చినావు? ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు 6th లో? 2nd వచ్చినావా? అంటే బాగానే చదువుతావు. సో పోలీస్ అయితే అవ్వాలి పక్క, సరేనా? అయితే ఇంతకుముందు వీళ్ళు మాట్లాడేటప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అమ్మకి చెప్పలేము, అమ్మకి తెలియకుండా మేము చేసినాం అన్నారు కదా, ఎప్పుడు తెలిసింది మీకు? నా పిల్లలకు నేనంటే చాలా భయం. ఏడన్నా మాట్లాడాలన్నా మాట్లాడరు. అమ్మ వస్తుందా అని భయపడతారు, అమ్మ ఏడంగా వస్తుందో ఏమో అని భయపడతారు. ఎవరితోనన్నా మాట్లాడినా నేను కోపం చేస్తాను నా పిల్లల. ఎందుకు మాట్లాడుతారు వాళ్ళతో? రోడ్ మీద అందుకని ఎప్పుడన్నా పండుగ ఏదన్నా అయినా ఫోటో దిగుతారు సెల్లులలో,
ఏంది తరా ఊకని అట్లా ఇట్లా అని బెదిరిస్తాను కూడా అట్లా చట్టపెట్టికి వస్తారు. అయితే వీళ్ళు వీడియో తీసేది నా చెల్లులో కనబడుతుంది. అరే ఏంద్రా ఇది అంటే టిక్ టాక్ అంటారు. ఎట్లా కనిపించింది మీకు? మీరు కూడా యూట్యూబ్ చూస్తారా లేకుంటే అంటే వచ్చడం వచ్చా? ఉంది నాకు సెల్లు. ఓకే. అయితే ఆ సెల్ ఏం చేసిందంటే అప్పుడప్పుడు ఈ చిన్న పిల్లలు నిమ్మకాయలు ఏరుకుంటూ కనబడుతురు. ఓకే. మళ్ళా వీడియోలు పెడుతురు మీరు? పెడుతురు. ఏదో కాలువ తోడుతురు, చెట్టుకు నీళ్ళు పెడుతురు. అరే ప్రతి పని సెల్లులు వస్తుంది ఏంద్రా మీది అని అడిగినా నేను. అయితే ఏం లేదమ్మా ఫోటో తీసినాం, వీడియో తీసినాం, ఇది చేసినాం, అది చేసినాం అంటారు. ఇక అన్నాక ఏమలతయ్య వచ్చినాయి అందులోనే వీళ్ళది వచ్చినట్టు ఏమలతది వస్తున్నారు. అరే ఏమలత బుజ్జిది వస్తుంటే మరి ఈ బుజ్జిది కూడా వస్తుంది కదా ఇట్లా ఈమె ఈ టిక్ టాక్ చేస్తుంది, అది వీడియో చేస్తుందేమో కానీ అంటే నా కొడుకు అక్కకు కూడా పెట్టించిన అన్నాడు. ఎందుకు పెట్టించినవరా అక్కకి ఇదివరకే మంచిగా లేదు, ఆయన వదిలేసిపోయిండు, నేను వదిలేసిపోయినందుకు ఇట్లా తిరుగుతుంది అట్లా తిరుగుతుంది. యూట్యూబ్ అంటే ఏందో నాకు తెలియక అట్లా మాట్లాడే కానీ యూట్యూబ్ చాలా మంచిది. కరెక్టే ఆలోచించిన అంటే వేరే వాళ్ళు అనుకుంటారు, సమాజం అనుకుంటది కూడా అట్లా. నాకు తెలియక ఎందుకు బిడ్డ నన్ను వదిలేసి ఇట్లా తిరుగుతురు అట్లా తిరుగుతురు వీడికే రకరకాలుగా అనుకుంటారు. అక్కకి ఎందుకు చేసినావు ఇట్లా అంటే అక్క ఏమన్నా తప్పు చేస్తుంది అందులో యూట్యూబ్ చేస్తుంది అక్క, సంతోష్ అక్క, ఏమలత అక్క, గాలు అందరు చేస్తారు కదా. ఈ సెల్లులో ఇంతమంది చేస్తారు, ఇంతమంది ఏం చేస్తారు చూపి నాకు అని చూపించిండు. సెల్లు తీసి వీడియోలు అన్ని పెట్టిండు అందరికి. ఏముంది ఇలా ఏముంది అక్క ఏం చేస్తుందని ఎందుకు అంటున్నావు? మమ్మల్ని ముందుకు ఎదగనియవా? నువ్వు ఉన్నంత వరకు ఇంతేనా? మమ్మల్ని బయట ప్రపంచం మేము చూడొద్దా? బయట లోకం మాకు తెలియద్దా? ఎందుకు ఇట్లా మమ్మల్ని జైలు వేసినట్టు చేస్తావు ఎందుకు నువ్వు? ప్రపంచం మీద ఏ తల్లి అయినా చేస్తాం ఇది అంటే చేసుకోరు బిడ్డ సంతోషంగా అంటది. కానీ నువ్వు ఇల్లు ఇది అంటారు, అలా అంటారు, ఇల్లు ఇది అంటారు. ఓడేం పెడుతున్నామ్మా మనకు అన్నము చేసుకొని అక్కకు అక్క నాన్నకు ఏమనకు నువ్వు ఈయన పెట్టించిన అక్కకు అన్నాడు. మాట్లాడితే ఇక మాటలు బాగా మాట్లాడతాడు నా కొడుకు కూడా బాగా మాట్లాడతాడు. మాట్లాడితే అట్లా అన్నాడు, వద్దురా మంచిది కాదురా అక్క ఆడపిల్ల అటుకోవాలి. అక్కకు నేను లేనా? అక్కకు నేను లేనా? ఏమన్నా తక్క చేస్తలేదా అన్నావు. ఆయనకు భర్త సపోర్ట్ ఉండు కొడుకు. ఈ సంతోషక్క చేస్తలేదా భర్త పోలీస్ కొడుక, భర్త లేడు, వెనక సపోర్ట్ లేదు మీకు. అరే ఎట్లా నేనున్నా నా అక్కకు, ఉన్నా కదా నేను చేస్తా కదా. నీకో భార్య, ఇద్దరు పిల్లలు, ఎప్పుడు ఉంటావు నువ్వు? చేసిన రోజు చేస్తా, పోయినాడు అలా చేసుకుంటారు. ఉన్న రోజు మాత్రం సపోర్ట్ ఇస్తా అక్కకు. కానీ అదే మాట మీద ఉండాలి. ఓకేనా? అక్కను మంచిగా చూసుకోవాలి. సో అంటే అమ్మకి చెప్పినట్టు కాదు, ఎప్పుడన్నా చూసుకోలేడంటే నాకు ఫోన్ చేయి, నేను ఫోన్ చేసి అడుగుతా, సరేనా? అయితే మీరు వీడియోలు చేస్తుంటే వ్యూస్ వస్తా ఉన్నాయి కదా, ఎప్పుడు అంటే మేము కూడా సక్సెస్ అవుతాం అని ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ వీడియోనే. ఓకే. పిల్లలు మేము ఆ కాయలు వేస్తున్నాం, అదొక వీడియో అమ్మ గురించి, అమ్మ పాట గురించి ఉంది. అదే వీడియో వ్యూస్ వచ్చింది, 11 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నెక్స్ట్ డే మర్చిపోయినాం ఛానల్ పెట్టి, మేము పని మీద పడి 2 రోజులకు చూసినాం, మంచి వ్యూస్ వచ్చింది. ఇంకా పర్లేదులే అని ఇంకా వీడియో చేసి పాటలే పెట్టేది మేము. ఇక ఈ హేమలత అక్క వాళ్ళు కూడా చూసి పాటలు పెట్టొద్దు, వాయిస్ ఇవ్వండి అని చెప్పారు. వాయిస్ ఇచ్చిన మేము. అంటే హేమలత అక్క వాళ్ళు ఎట్లా పరిచయం మీకు? అయితే నా ఛానల్ పోయింది, 5500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఛానల్ పోయింది. ఛానల్ పోయింది ఎట్లా అని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి పోయినాం, వెతుకుంటా పోయినాం. అక్క వాళ్ళ పక్కన అయినా మాకు తెలియదు. ఛానల్ ఎట్లా పోయింది అంటే ఎవరన్నా హ్యాక్ చేసిరంటన్నా? ఓకే, హ్యాక్ చేసిరా లేకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరన్నా పాస్వర్డ్ అది ఇచ్చేస్తే వాళ్ళు తీసుకున్నారా? ఓకే, పోయింది. దాని తర్వాత వాళ్ళని అప్రోచ్ అయ్యారా మీరు? పోయిన తర్వాత అక్క వాళ్ళు చూసి మేము తెచ్చిస్తాంలే, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడుగుతాం చేస్తారా చేయరా అంటే అన్నయ్య చేసిండు, ఒక అన్నయ్య చేపిచ్చిర్రు. ఈ అక్క వాళ్ళు మంచిగానే చూసుకున్నారు మమ్మల్ని. అది మా ఛానల్ వాళ్ళ బావనే అనుకుంటా, వాళ్ళ బావ చాలా అన్న. ఓకే, అన్న వాళ్ళ అన్న ఆ ఛానల్ పోతే భరత్ అన్నయ్య అని చేసిండు. ఆ ఛానల్ పోతే మాత్రం మస్తు సపోర్ట్ చేసింది, మాకు కూడా సపోర్ట్ ఇచ్చింది. హేమలత అక్క సపోర్ట్ ఇచ్చింది, ఛానల్ చేపించింది, మస్తు దగ్గర తీసింది, మస్తు ఆదుకుంది. మా పిల్లల మస్తు హెల్ప్ చేసింది మాకు కూడా. మస్తు 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 నాకు దండం పెడుతున్నా నేనైతే. మాటలు లేవి అంత మంచిది హేమలత. మంచిది. మాటలు లేవన్నారు, ఏమైంది అంటే మాటలు లేవు అంటే ఆమె గురించి చెప్పడానికి ఇంతకు మించి మాటలు మాట్లాడుకుంటున్నారా మీరు? నిజం చెప్పండి.
మాట్లాడుకుంటారా? నేను ఫోన్ చేస్తున్నా అన్నయ్య, కలవట్లేదు ఫోన్. ఓకే, అంటే మాట్లాడుకుంటున్నాం. మొన్న కూడా ఇంటికి వెళ్ళి వచ్చిన. ఓకే, కానీ ఫోన్ అయితే కలవట్లేదు అక్క. ఫోన్ అయితే కలవట్లేదు. బిజీ బిజీ అంటుంది, బిజీ బిజీ 2 రింగులు అవుతుంది, బిజీ బిజీ అంటాం. సరే నేను ఒకసారి కాల్ చేస్తా, మాట్లాడాలని ఉందా? ఉందన్న. ఒకసారి ఈ రోజు కూడా చేసిన, 10 సార్లు చేసిన. ఓకే, ఎందుకు చేసినావు ఈ రోజు? అన్నయ్య వస్తుండు, శివన్నయ్య అని చెప్పడానికి చేసిన. ఓకే, మీరు వస్తుర్రు అని చెప్పడానికి చేసిర్రు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఏమైందో, ఛార్జింగ్ లేదో మరి ఏమైందో, స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి, అమ్మ ఫోన్ తో ట్రై చేయండి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, సరే ఓకే. తరువాత ప్రయత్నించండి. సో అక్క వాళ్ళు బిజీ ఉన్నట్టు లిఫ్ట్ చేయలేరు. అయితే ఇక ఈ హేమలత అక్క వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు బాగా. అంటే హేమలత కాకుండా ఇంకెవరన్నా ఫైనాన్షియల్ గా కానీ ఎప్పుడన్నా మీరు బాధలు ఉన్నప్పుడు ఇట్లా ఎవరైనా ధైర్యం చెప్పడం అట్లా ఎవరన్నా చెప్పిరా? ధైర్యం అంటే ఈ సంతోష్ అక్క కూడా ధైర్యం చెప్పింది. నిన్న హాస్పిటల్కి వెళ్ళినా, చిన్నోనికి మాటలు రావు. అయితే నాకు ఎట్లా పోవాలో తెలియదు, నాకు హైదరాబాద్ తెలియదు. అయితే ఫస్ట్ ఒకసారి పోయినప్పుడు మా ఫ్రెండ్ వస్తా అన్నది, సడన్ గా దానికి వేరే పని ఉండి రాలేదు. నెక్స్ట్ టైం అదే ఫ్రెండ్ రమ్మన్నా, అప్పుడు కూడా వేరే పని ఉంది నేను రావట్లేదు అని చెప్పింది. అయితే నిన్న ఒక రమక్ కానీ యూట్యూబ్ లోనే పరిచయం అయింది. ఆ అక్క నన్ను ఎంత ధైర్యం ఇచ్చిందంటే, నిన్న నాకు పిల్లగాని పట్టుకొని పోయి బస్ స్టాప్ లో కూర్చొని ఏడ్చిన నేను. అంటే ఒక మేడం వస్తా అని చెప్పింది, ఆ మేడం ధైర్యంతో పోయినా నేను. వచ్చిరా మేడం వాళ్ళు కూడా, కానీ ఇంకా నా తరపున నా వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. ఎవరు లేరు. అమ్మ కూడా ఆరోగ్యం బాగాలేక నిన్న నల్గొండ హాస్పిటల్కి వెళ్ళింది. ఇంకా నాతోటి వచ్చేటోళ్ళు ఎవరు లేరు. తమ్ముడు ఉంటేనే ఈడ బర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, తమ్ముడు ఉండాలి. నేను ఒక్కదాన్ని అయిపోయినా అనిపించింది. నిన్న మస్తు ఏడ్చిన, అందుకే నా వాయిస్ కూడా రావట్లేదు సరిగా. అయితే రమక్క అని వచ్చింది, నాకు ఎంత మంచిగా అనిపించింది, ఒక దేవత లెక్క అనిపించింది. నిన్న నాతోటి ఉన్నది, తినబెట్టింది, తాగబెట్టింది. హాస్పిటల్ ఉన్నంతసేపు ఆమె ధైర్యం చూసుకొని ఉన్నా నేను. ఆ అక్కకైతే ఎంత చెప్పినా తక్కువనే అక్క గురించి, అట్లా చేసింది నాకు నిన్న. ఇంకా అంతకు మించి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. యూట్యూబ్ ఫ్యామిలీ, యూట్యూబ్ వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. చేతులు ఎత్తి మొక్కుతా వాళ్ళకైతే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళందరూ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. సో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు కాగానే మీ ఫీలింగ్ ఎట్లుండే? ఇద్దరు చెప్పండి. మంచిగా ఉంది అన్నయ్య. అంటే 1,00,000కి 1000 మంది తక్కువ ఉన్నారు. ఇక అవుతారు ఇక 1,00,000 అవుతారు. ఈ రోజు అనుకొని లైవ్ పెట్టినాం. ఆ లైవ్ లో అయితే ఎంత మంది వచ్చిర్రు, లైవ్ కి 50,000 మంది వచ్చిరా. 50,000 మంది ఫుల్ సపోర్ట్ చేసిర్రు. మేము చెప్తాం మా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి మేము చెప్తాం 1000 మంది అయిపోతారు, ఈ రోజే 1,00,000 చేస్తామని ఈ రోజే చేసేసారు. మస్తు సపోర్ట్ ఇస్తున్నారు. ఎట్లా అనిపించింది 1,00,000 అయినప్పుడు? ఫుల్ సంతోషం, మస్తు సంతోషం అనిపించింది. మాకు 1,00,000 మంది అవుతారని అనుకోలేదు అసలు. కానీ 2 నెలలలోనే అన్నయ్య, అసలు ఎవరికైనా అయ్యిరో లేదో ఇట్లా. గానీ మాకైతే ఛానల్ పెట్టడానికే గడ వణుక్కుంటే పెట్టినాం మేము. మా వాళ్ళతోటి కూడా ఎవరైనా కలిసినా మాట్లాడదామంటే భయం అవుతుంది. ఈ ఛానల్ పెట్టినాం, యూట్యూబ్ చేసుడేంది, వీడియోలు చేసుడేంది, ఇది అవసరమా అని అంటారేమో అని మేము భయపడి ఎవరితోటి కూడా కలిసినా గానీ మాట్లాడకుంటే వెళ్ళిపోతున్నాం. భయం అవుతుంది అనమాట. అట్లా భయపడుకుంటే 1,00,000 కాగానే ఫుల్ ధైర్యం అనిపించింది. ఫుల్ హ్యాపీగా, ఫుల్ హ్యాపీ. మీరేమైనా సాంగ్స్ పాడతారా? లేదన్నయ్య, లేదు. అక్క పాడుతుంది. ఓకే, మా ఇంట్లో సాంగ్స్ అంటే అక్క చెల్లె పాడతారు, కానీ ఇంకా మేమైతే తమ్ముడు నేను ఇద్దరం ఒకటే. ఓకే. సో మీ దగ్గర ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? టాలెంట్స్ అంటే ఏం లేవు. యాక్టింగ్ చేయమంటే చేస్తాం. ఏం చేస్తారు ఒకసారి చేయండి ఇద్దరు. డైలాగ్ ఉంటే నటిస్తాం. ఓకే, సరే మీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా చెప్పండి, నటియండి. ఏదైనా సిచ్యువేషన్ మీరు ఇద్దరు అనుకునేది ఏదైనా. సరే నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, చేస్తారా? సరేనా? ఒకవేళ మీ యాక్టింగ్ నచ్చితే డైరెక్టర్లు కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వాలి వీళ్ళకి. సో సరే చెప్తున్నా, నేను మీ నిజ జీవితంలో జరిగిందే సిచ్యువేషన్ ఇస్తున్నా, అదే మీరు చేయండి. మీరు ఎంత పండిస్తారో నేను చూస్తా, ఓకేనా? మీ అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అక్క ఇంటి దగ్గర నుంచి మీ ఇంటి దగ్గరకు వచ్చేసింది. సో బావ కొడుతున్నాడు, బాగా సతాయిస్తుండు అని చెప్పి ఆమె నీకు కన్వే చేస్తుంది. సో ఆమెకు నువ్వు ధైర్యం ఇవ్వాలి.
బావ లేకుంటేంది నేనున్నా కదా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా పండిస్తారో నేను చూస్తా. మీరు ఆ సిచ్యువేషన్ చేస్తే నా కళ్ళలోకి నీళ్ళు రావాలి. ఓకేనా? ఓకే కదా? మీరు చేస్తారా? చే. అరే తమ్ముడు చెప్పక్క. ఏవో బావా సొక్క కొడుతుండ్రా నన్ను, నేను ఉండనని పిల్లల్ని తీసుకుని వచ్చేసి. ఎందుకక్క? ఏమన్నాడు? ప్రతిదానికి అనుమానిస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు. నాకు అక్కడ ఉండాలని అస్సలు అనిపిస్తలేదు. నా తమ్ముడు ఉండని నేను నీ దగ్గరకు వచ్చిన, నాన్న కూడా లేడు కదా మనకి, నువ్వే అన్ని నాకు అనుకొని వచ్చిండ్రా. పర్వాలేదు అక్క, మనం ఉందాం గంతి, నువ్వేం బాధపడకు. 3 పిల్లలు నేను ఉన్నాం కదా, నాకు నీ దగ్గరికి రావాలంటే కూడా బాధ అనిపిస్తుంది. నువ్వు చిన్నోని కదా, అయినా సరే నువ్వు నన్ను చూసుకుంటావని వచ్చిండ్రా. చూసుకుంటా అక్క, ఖచ్చితంగా చూసుకుంటా, నువ్వేం బాధపడకు, నీకు నేనున్నా. చిన్నోనికి కూడా మాటలు సరిగ్గా రావు, ఆయనకి ఆరోగ్యం బాగుండదు. మమ్మల్ని అందరినీ నువ్వు ఒక్కరిని చూసుకుంటావా? నీకు 2 పిల్లలు. నాకు నేను చూసుకుంటా అక్క, నువ్వు ఏడవకు, నేను చూసుకుంటా, ఖచ్చితంగా చూసుకుంటా కానీ ఏడవకు నువ్వు. ఏడవకు ఏడవకులే, నేను చూసుకుంటాలే. బాధపడకులే, బాధపడకు, నేను చూసుకుంటా. నాకు ఎవరు లేరు, నేనున్నాక అయ్యలేడు, ఎవరు లేరు. బాధపడదు, నేను చూసుకుంటా కానీ నేనే చూసుకుంటా, అన్ని నేనే నీకు, నాన్నని, అన్నని, తమ్ముని, బాధపడకులే. కానీ నిజంగా సిచ్యువేషన్ అయ్యింది కదా, నిజంగా అయ్యింది సిచ్యువేషన్ కదా, మాట్లాడుకోరు కదా మీరు ఫస్ట్. నిజంగానే ఏడుస్తున్నాడు. అదే ఊపాక. అంటే ఎట్లా అంటే మీ అంటే ముందడిగి వేసి మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి క్రియేట్ చేసి, అంటే వస్తారా రారని కూడా తెలియకుండా జస్ట్ ఒక వీడియో చేసి జనాలను ఇంప్రెస్ చేసి మీరు 1,00,000 మందిని సబ్స్క్రైబర్లను తీసుకురంటే అసలు చిన్న మాట కాదు. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు కావడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు జనాలు, తెలుసా? చాలా మంది పిచ్చోళ్ళు అవుతున్నారు, మాకు వస్తలే ఎందుకు, వేరే వాళ్ళకి వస్తున్నారు ఎందుకు అని చెప్పేసి. అదే మీరు సాధించారు, అదొక అచీవ్మెంట్. సిల్వర్ బటన్ వచ్చిందా మీకు? సో అతి త్వరలో సిల్వర్ బటన్ కూడా వస్తుంది. దాని తర్వాత మీకు అట్లనే గోల్డ్ బటన్ కూడా రావాలి. 10 లక్షల మంది కూడా సబ్స్క్రైబర్లు కావాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో మీరు మీ అందరి సపోర్ట్ కూడా వాళ్ళకి కావాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడికి రాగానే చాలా షాక్ అయినా, ఏంది ఇట్లాంటి దాంట్లో వీళ్ళు ఉంటుర్రు అది అని చెప్పేసి. ఒకసారి మీకు స్క్రీన్ మీద కూడా మేము చూపిస్తాం. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేక, అంటే జస్ట్ పూరి గుడ్స్లాగా వీళ్ళు వేసుకున్నారు. ఇక్కడే కోళ్ళు, కుక్కలు, మేకలు మొత్తం ఇక్కడే ఉంటాయంట. సో ఇంత చిన్న దాంట్లో వాళ్ళు ఒక సైడ్ అవి, ఒక సైడ్ ఇవి. నేను అడగడం జరిగింది, అంటే ఇక్కడే మేకలు, ఇక్కడే మీరు ఎందుకు ఉంటున్నారు అంటే అవి కూడా జీవులే కదా, అంటే మనకు కూడా ప్లేస్ లేకుండా మనం కూడా వానల్ని తడుస్తాం కదా, వాటిని కూడా మనం అట్లా చేస్తే పాపం కదా అన్నారు. అది నాకు బాగా ఎక్కడో నాకు తాకింది. ఎందుకంటే మనుషుల గురించే కాదు, జంతువుల గురించి కూడా ఆలోచిస్తున్నారు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎవరన్నా అంటే వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఫోన్పే కానీ, జీపే కానీ ఏదైనా మేము పెడతాం. సో మా సైడ్ నుంచి ఎప్పటికీ వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. అంటే మీలో అంటే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, అంటే వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండు, రోడ్ పైన ఎవరైనా చూస్తే పాపం వాళ్ళకి ఇట్లా అయింది అది అని. సో అదేదో వీళ్ళకి జస్ట్ ఒక్కరు 10 రూపీస్ వేసినా, ఒక 10 మంది 10 వేసినా ఒక 100 రూపాయలు అవుతాయి. అట్లా ఒక 100 మంది వేస్తే 1000 రూపాయలు, 10,000 అట్లా జరుగుతాయి. వాళ్ళకి ఎంతో అంత సాయం జరుగుతుంది అని చెప్పి నా ఆశ. సో నా సైడ్ నుంచి అయితే నేను ఇది ఒకటి చేస్తా. మీకేమైనా ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. నా సైడ్ ఉన్న వాళ్ళ త్రూ మీకు ఆ పనులు చేయడానికి నేను పక్కా ట్రై చేస్తా. ఓకేనా? మీరు వీడియోలు తగ్గియొద్దు, మీరు వీడియోలు చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? నా సపోర్టు మీకు ఉంటుంది ఎప్పటికీ. ఓకేనా? ఫైనల్గా మీరు మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఫ్యాన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నన్ను సపోర్ట్ చేసే నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ దండం కన్నా ఎక్కువ నేనేం చెప్పలేను అనుకుంటున్నా. అసలు అందరికీ థ్యాంక్స్ అండి, నన్నైతే మస్తు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకా సపోర్ట్ చేయాలి, మమ్మల్ని ఇంకా ముందుకు రావాలి. కానీ పక్కా మీకు సపోర్ట్ చేస్తారో. నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీకు మీరు ఇంత బాధలు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో ఎందుకు పెట్టలేరు? మీరు మన కష్టాలు మనం చెప్పుకుంటేనే తగ్గుతాయి, మనలో మనం కుమిలిపోతే తగ్గయి అవి.
ఓకేనా? సో ఇప్పటి నుంచి ఇంకా మంచి వీడియోలు చేయండి, సరేనా? మంచిగా వీడియోలు చేయండి. మళ్ళీ 10 లక్షలు అయిన తర్వాత నేను వస్తా. అతి త్వరలో ఒక 1 yearలో మీకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు కావాలని చెప్పేసి నా తరపున నేను మన సబ్స్క్రైబర్లు అందరినీ కోరుతున్నా. సో ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయండి. సో రాజేశ్వరి అగ్రికల్చర్ బ్లాగ్స్ సో ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసి సో గంట కొట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై బాయ్.